మహోన్నతుడా, దయగల తండ్రి, వాక్యమైనదే వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడమని ఉతక స్నానం చేయించమని, వాక్య ప్రత్యక్షత నాకు అనుగ్రహించమన్నటువంటి నా బోధన శక్తులను కాల్చేయమని, ఆత్మకార్యం జరిగించమని వేసిన మనుషులు తండ్రి. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 28 నుంచి 31. శాస్త్రంలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను. అందుకు యేసయ్య, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా వినాలి. ఒక వ్యక్తి యేసు ప్రభువా దగ్గరికి వచ్చి, ప్రభువా, ఆజ్ఞలన్నిట్లో చాలా ఆజ్ఞలు ఇచ్చారు కదా మీరు, అసలు ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అంటే ఆయన స్పష్టంగా చెప్పిన మాట, నీ దేవుణ్ణి ప్రేమించాలి. నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి, అన్నిటికంటే ప్రధానమైన ఆజ్ఞ అది. చూడండి, ఆజ్ఞగా పెట్టారు, దేవుణ్ణి ప్రేమించాలి. ఆయన స్పష్టంగా చెప్పారు, నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. దాన్ని 3 పాయింట్లో తీసుకుంటే, ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించాలి, 2 మనల్ని మనం ప్రేమించుకోవాలి, 3 పొరుగు అని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి, 3 మత్తయి సువార్త 10వ అధ్యాయం 37. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. ఈ మాట చాలా కఠినంగా ఉంటుంది, జాగ్రత్తగా వినాలి. నేను హిందూ నుంచి కన్వర్ట్ అయ్యాను. బైబిల్ చదివేటప్పుడు చాలాసార్లు కొత్తలో చాలా డౌట్లు, అనుమానాలు, కొంచెం అపార్థం చేసుకోవడం దేవుణ్ణి. ఏంటి ఇంత కఠినంగా ఉన్నారు దేవుడు, నన్నే ప్రేమించమంటారేంటి, నాకు అర్థం కాదు అని చాలా డిస్టర్బ్ అయిన సందర్భాలు లెక్కలేనని ఉన్నాయి స్టార్టింగ్లో, యథార్థంగా చెప్పాలంటే. ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, నాకంటే తల్లిని ఎక్కువ ప్రేమించకూడదు, నాకంటే తండ్రిని ఎక్కువ ప్రేమించకూడదు, నాకంటే భార్యని ఎక్కువ ప్రేమించకూడదు, నాకంటే పిల్లల్ని ఎక్కువ ప్రేమించకూడదు, నాకంటే చివరికి నిన్ను కూడా నువ్వు ఎక్కువగా ప్రేమించకూడదు, నాకంటే. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయన కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదు, అలాగని ఎవరిని ప్రేమించద్దన్నారా? మళ్ళీ అటు వెళ్ళిపోదాం. దేవుణ్ణి ప్రేమించాలి ఫస్ట్, మనల్ని ప్రేమించుకోవచ్చు, మూడోది పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమించద్దని చెప్పట్లా, క్రమాన్ని పెడుతున్నారు. పిల్లలకి తిను, హ్యాపీగా తిను, నీకు ఏది కావాలంటే అది పెడతా, నువ్వు నా బిడ్డవే, క్రమంగా తిను, ఒకదాని తర్వాత ఒకటి తిను, అడ్డగోలుగా తినద్దు. ఇప్పుడు దేవుడు మనకు కూడా ఒక క్రమాన్ని పెట్టారు, ఖచ్చితంగా పాటించమన్నారు, అది ఒక ఆజ్ఞగా పెట్టారు. నీకు ఇష్టమైతే ప్రేమించరా, ఇష్టం లేకపోతే ప్రేమించ అనలేదు. కాబట్టి చాలా అర్థం ఉందన్నమాట. దేవుడు ఎందుకు ఆజ్ఞగా పెట్టారు, అది ఒక డిమాండ్గా ఎందుకు పెట్టారు, కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్గా పాటించాలని ఎందుకు పెట్టారు అసలు దేవుడు? ఆలోచించుదాం. పాత నిబంధనలో మీరు ఎన్నోసార్లు చూడండి, లెక్కలేనిసార్లు వాక్యంలో ఏముంటో తెలుసా? పాత నిబంధనలో నీ దేవుణ్ణి ప్రేమించాలి, పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణాత్మతో ప్రేమించాలి, పూర్ణ వివేకం. ఏట్రా బాబు ఈ ఓవర్ యాక్షన్, ఇన్నిసార్లా దేవుణ్ణి ప్రేమించాలని చెప్పొచ్చు కదా. పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణ వివేకం, పూర్ణ బలం అని క్లారిటీగా ఉంటుందండి. కాబట్టి ఎక్కడో తేడా వస్తుంది. దేవుడు ఎందుకు ఇలాగా ప్రేమించు 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 అంటున్నారు? ఇన్నిసార్లు పాత నిబంధనలో కొత్త నిబంధనలో రాయించడంలో అసలు ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన మర్మం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, అసలు ఎందుకు పెట్టారు ఆజ్ఞగా? ఆజ్ఞ ఏంటి అసలు? ప్రేమించడం అనేది స్వేచ్ఛ కదా. ఎందుకు దేవుడు ఆజ్ఞగా పెట్టారు, ఏ ఉద్దేశంతో? చాలా మందికి కోపం వస్తుంది దేవుడి మీద. ఎందుకంటే ముఖ్యంగా నేను ఈ సేవా జీవితంలో ఎక్కువగా నేను పాపాన్ని ఒప్పించింది ఏంటి అంటే, భార్యల్ని భర్తని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించటం, భర్తని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళని చాలా మంది చూశాను, ఒప్పించాను పాపాన్ని. అలా తప్పమ్మా, దేవుడి స్థానం భర్తకు ఇవ్వకూడదు. అదేంటండి, భార్యాభర్తలు ఏక శరీరం. మరి అమ్మ నాన్న కూడా చెప్తారు కదా, ఏమే నీ భర్తే నీ ప్రాణం, నీ భర్తే నీ, కానీ లోకం కూడా అలా చెప్తుంది కదా, అవన్నీ పని చెయ్యు. బైబిల్ అది ఒప్పుకోదు. భర్త స్థానం భర్తగా, దేవుడి స్థానం దేవుడికి ఇవ్వాలి. దేవుడి స్థానం ఎవరికి ఇవ్వకూడదు, దేవుడి సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టకూడదు. ఎక్కువ ఆడవాళ్ళు చేసే పని ఏంటంటే, పెళ్ళైన తర్వాత అందరూ కాదు, కొంతమంది భర్తని పూర్తిగా ఎక్కువగా ప్రేమించి భర్తకి లోబడి భర్తకి భయపడిపోయి దేవుడికి ఇవ్వాల్సిన స్థానం ఇచ్చేస్తారు. అజ్ఞానం అవ్వచ్చు, అమాయకత్వం అవ్వచ్చు, పిచ్చితనం అవ్వచ్చు. అలా ఈ రోజులు చాలామంది ఉన్నారు.
భర్తనే దేవుడుగా చూసేవాళ్ళు, పిల్లల్నే దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించేవాళ్ళు, లేకపోతే స్నేహితుల్ని. ఇది ఖచ్చితంగా క్లాష్ వచ్చేస్తండి. దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలంటే ఇవ్వలేరు, మొదటి ప్రేమ ఇవ్వాలంటే ఇవ్వలేరు. ఖచ్చితంగా వాళ్ళకి నచ్చిన వ్యక్తి, అది భర్తో, భార్యో, పిల్లలో, స్నేహితుడో, ఆత్మీయలో ఎవరో ఒక మనిషికి కనెక్ట్ అయిపోతారండి. నేటి క్రైస్తవ్యంలో అవ్వచ్చు, భూమి మీద మానవ జాతిలో అవ్వచ్చు, మనిషికి మనిషి ఈజీగా కనెక్ట్ అయిపోయి తక్కువ టైంలో ఎక్కువగా వాళ్ళని హృదయంలోకి తెచ్చుకొని దేవుని పక్కన పెట్టే సందర్భాలు లెక్కలేని ఉంటాయి. ఇప్పుడు చూద్దాం, అసలు దేవుడు ఎందుకు పెట్టారు, ఆజ్ఞగా ఎందుకు పెట్టారు? ప్రేమించంటారా బాబు, ఆయనకి ఏమన్నా తక్కువే పెట్టారా, స్వార్థంతో పెట్టారా, అధికారంతో పెట్టారా? అది క్లారిటీ రావాలి మనకి. దేవుడు ఉద్దేశం మనకు తెలుసుకోకపోతే చాలా నష్టపోతామండి. సాతానుగాడు ఎక్కువగా మనం దేవుడి ఉద్దేశాన్ని తెలుసుకోకుండా అడ్డుపడుతూ ఉంటాడు. మనం చాలా జాగ్రత్తగా దేవుని మనసేంటి, దేవుని ఉద్దేశం ఏంటి, ఒక రూల్ పెడితే ఎందుకు పెట్టారు, వన్ వే బోర్డు ఎందుకు పెడతారు? చిన్న సందు అయితే వన్ వేలో అటు ఇటు వస్తే గుద్దుకుని చచ్చిపోతారు, వన్ వేలో వెళ్తే ఫైన్ రాస్తాడు. ఇప్పుడు గవర్నమెంట్కి డబ్బు కావాలని వన్ వేలో ఫైన్ పెట్టాడా? లోతుగా ఆలోచిస్తే కొన్ని రూల్స్ అన్నీ అని చెప్పను కానీ మంచిగా అందరి క్షేమం కోసం రూల్స్ పెడతారు. మరి పరిశుద్ధ దేవుడు, నీతిగల దేవుడు, యథార్థవంతుడు, మనల్ని ప్రేమతో సృష్టించిన దేవుడు, ఆయన స్వరూపంలో ఆయన పోలికలో చేసిన దేవుడు ఎందుకు ప్రేమించమని రూలు పెట్టారు? అలాగని మనం అంటే ఇష్టం లేదా, మనం అంటే ప్రేమ లేదా? కుటుంబాన్ని ఇచ్చింది ఆయనే. ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదని సాటి అయిన సహాయాన్ని తీసుకెళ్లారు. ఇదిగో నీకు భార్య అని చెప్పారు. ఆయన ఆదాము అడగకుండానే, ఆదాముకు తెలుసా భార్య అనేది ఏడుపుదని, ఏడిపిద్దని తెలిస్తే అడిగేవాడా? చచ్చిన అడిగేవాడు కాదు. ఎందుకని? ఆదాము అంట గాఢ నిద్ర కలగజేసిన తర్వాత దేవుడు ఆదాములోంచి అవ్వని తీశారు. ఎందుకు? భార్య వచ్చిన మళ్ళీ నిద్ర ఉండదని ఆదాముకి. ఇంకెక్కడ నిద్రపోనిస్తుంది? సాగు కొట్టింది కదా. దగ్గరుండి ఏమంటే రండి మంచి టిఫిన్ పెడతా అని చెప్పి తీసుకొచ్చి పళ్ళు పెట్టేసింది. పళ్ళు ఊడిపోయినాయి ఆదాము. చక్కగా ఉన్నోడు అనవసరంగా తెచ్చుకున్నాడండి. దేవుడే భర్తనిచ్చారు, భార్యనిచ్చారు, పిల్లలు కూడా దేవుడే, గర్భఫలం ఇచ్చేది దేవుడే, మనకు కుటుంబాన్ని ఇచ్చింది ఆయనే, బంధాలు పెట్టింది ఆయన. అన్నీ పెట్టి ఒక రూల్ మాత్రం పెట్టారు. మొదట నన్ను ప్రేమించండి, తర్వాత మిమ్మల్ని ప్రేమించుకోండి, తర్వాత అందరిని ప్రేమించండి. క్రమం తప్పొద్దు. ఎందుకు మొదట ఆయన్నే ప్రేమించాలి? ఎందుకు మనల్ని మనం ప్రేమించుకోకూడదు? ఎందుకు మనకి ఇష్టమైన వ్యక్తుల్ని ప్రేమించకూడదు అన్నదానికి ఈరోజు క్లారిటీ చూద్దాం. ఆ ప్రశ్నలన్నిటికీ దేవుడు మీకు సమాధానం ఇచ్చును గాక. ముగ్గురు వ్యక్తులను చూపిస్తా నేను. దేవుణ్ణి ఈ ముగ్గురు వ్యక్తులు ప్రేమించడం వల్ల ఏం జరిగింది, ప్రేమించకపోతే ఏం జరిగిద్దో అది చూద్దాం. యోహాను సువార్త 21:15-16. వారు భోజనము చేసిన తర్వాత యేసయ్య సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా నువ్వు? ఎస్ లార్డ్, నేను ప్రేమిస్తున్నాను ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను. మళ్ళీ అడుగుతారు, మళ్ళీ ప్రేమిస్తున్నానని చెప్తారు. మళ్ళీ అడుగుతారు, మళ్ళీ ప్రేమిస్తున్నానయ్యా బాబు, నిజంగా ప్రేమిస్తున్నాను. అయితే ఓ పని చేయి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నా సంఘాన్ని నీకు అప్పగిస్తున్నా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నా గొర్రెలు నీకు అప్పగిస్తున్నా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నీకు అధికారాన్ని ఇస్తున్నా. చెప్పలు కూడా నేను మహిమపరుద్దాం. దేవుని పిల్లల, ప్రపంచవ్యాప్తంగా చూస్తే కొన్ని సంఘాలు భయంకరంగా ఉన్నాయి. సేవకులు పేరుకే సంఘం ఉండదు, విశ్వాసులు ఉండరు, అభిషేకాలు ఉండవు, వరాలు ఉండవు. అందరికీ మాత్రం అమ్మగారు, అయ్యగారు, రెవరెండు, డాక్టర్లు. వీళ్ళు ఏ టైపో తెలుసా? దేవుణ్ణి ప్రేమించకుండా వాళ్ళని వాళ్ళే ఎక్కువగా ప్రేమించుకునే జాతి అన్నమాట. అందుకే వీళ్ళకి సంఘాలు ఉండవు, దేవుడు వీళ్ళకి అధికారాలు ఎవరో, అభిషేకాలు ఉండవు, ఏముండవు. దేవుణ్ణి పేతురు ప్రేమించాడు, యథార్థంగా ప్రేమించాడు. అందరికంటే ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా పేతురుకు పెళ్ళి అయింది, పేతురుకు భార్య కూడా ఉంది. కుటుంబం కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించి, దేవుడు నిజమే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నీకు సంఘాన్ని ఇస్తున్నా, నా సంఘం మీద నీకు అధికారిగా చేస్తున్నా, నీకు వరాలు ఇస్తున్నా, అభిషేకాలు ఇస్తున్నా. ప్రియదేవుని పిల్లారా, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, యథార్థంగా, మొదటి ప్రేమ, మొదటి గడియ, మొదటి సమయం, మొదటి ప్రేమ, మొదటి స్థానం, మొదటి గడియ నువ్వు ఇచ్చావనుకో, పేదరికి ఇచ్చిన ఆధిక్యత నీకు కూడా ఇస్తారు, పేదరికి ఇచ్చిన కృప నీకు ఇస్తారు. నీ సంఘం కానీ నీ పరిచర్య కానీ అద్భుతంగా ఉంటది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడే అంగీకరించారు పేతురు ప్రేమిస్తుంటే. ఏం చేశారు?
చేశారు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, 12 మంది శిష్యుల్లో నువ్వే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నిన్ను మొత్తం అందరి మీద అధికారిగా పెట్టేస్తున్నా, మొట్టమొదటి దైవజనునిగా నిన్ను ప్రతిష్ఠిస్తున్నాను, నీకు అనేక వరాలు ఆధిక్యతలు ఇస్తున్నా. ఈరోజు ప్రజలకి వరాలు కావాలి, అభిషేకాలు కావాలి, ఆధిక్యతలు కావాలి, ప్రసంగాలు చేయాలనుకుంటారు, కానీ దేవుణ్ణి మాత్రం ప్రేమించరండి. సుఖానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ప్రసంగాలు చేయాలనుకుంటారు, శరీరాన్ని సుఖపెట్టుకునే వాళ్ళు దేవుడి కంటే వరాలు కావాలనుకుంటారు, అభిషేకాలు కావాలనుకుంటున్నారు. దేవుడు తొక్కేస్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఎవ్వరు ఎవ్వరు ఎవ్వరు. చూసారా అపోస్తల కార్యంలో సీమోను చూసి పేతురు గద్దిస్తాడు, ఒరే 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 నీ వెన్ను నీతో నశించిపోను గాక, వరాలు నీకు ఇవ్వర్రా, నువ్వు కరెక్ట్గా లేవు, దేవుణ్ణి ప్రేమించట్లేదురా నువ్వు. ఈరోజు దేవుణ్ణి ప్రేమించడం ప్రజలకి కష్టం అయిపోయింది. దేవుడి కంటే మనుషుల్ని ప్రేమించమంటే తెగ ఆరాధించేస్తున్నారు మనుషుల్ని, వాళ్ళని ప్రేమించుకోమంటే తెగ ప్రేమించేసుకుంటున్నారు సిగ్గు లేకుండా. ప్రాణం పెట్టిన దేవుడి కంటే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, ఎదుటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఒక సంఘం బాగుండాలంటే దైవజనుడు దేవుణ్ణి ప్రేమించాలి. సంఘం అద్భుతంగా అభివృద్ధి చెందాలంటే, సంఘంలో క్షేమం ఆశీర్వాదం ఉండాలంటే, సంఘం మహిమగల సంఘంగా మారాలంటే ఆ సంఘ కాపరి ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించేవాడే సంఘాన్ని ప్రేమించగలడు, దేవుణ్ణి ప్రేమించేవాడే దేవుని ప్రజల్ని ప్రేమించగలడు. పేతురు అద్భుతంగా దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని సంఘాన్ని ప్రేమించాడు, సంఘంలో ఉన్న విశ్వాసులను ప్రేమించాడు. ఎలా చెప్పగలం? ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను చూడండి. అపోస్తల కార్యం 12వ అధ్యాయం 5 నుంచి చూద్దాం ఒక సంఘటన. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే సంఘం ఏం చేస్తుంది? అతని కొరకు రోడ్ల మీద తిరగట్లా. సంఘం అత్యాసక్తిగా, దైవజనుడు లేకపోయినా, కాపరి లేకపోయినా, సంఘ పెద్ద ఎవడో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ అందరూ కలిసి ఏక మనసుతో ఏడుస్తున్నారు కన్నీళ్లతో, మాకు మా దైవజనుడు కావాలి, మాకు మా దైవజనుడు కావాలి. నేటి సంఘాలు ఎలా ఉన్నాయి తెలుసా? మాకు ఈడొద్దు. నేను విన్నాను, చాలా భయంకరంగా ఉంది ప్రపంచం. నేటి క్రైస్తవ్యం సంఘాల్లో చెప్పులు ఇసురుతారంటండి స్టేజ్ మీదకి. కొన్ని డినామినేషన్లు ఉన్నాయి, పేర్లు ఎందుకు కానీ, మాకు ఈడొద్దురా, ఈ పాస్టర్ వద్దని చెప్పులు ఇసురుతారంట స్టేజ్ మీద. అలా అయిపోయింది సంఘం. ఈరోజు దైవజనుడికి విశ్వాసులకి ఒక బంధం ఏది? దైవజనుడికి విశ్వాసులకి ఒక సహవాసం ఏది? ఇక్కడ దైవజనుడు శ్రమలోకి వెళ్ళిపోతే సంఘం ఏం చేస్తుంది? ఆసక్తిగా ప్రార్థన చేస్తుంది. ఎప్పుడు దాకా చేసింది? 2 రోజులు చేసి వెళ్ళిపోలా. పేతురు మళ్ళీ వెళ్ళి ఏం చేస్తాడు? తలుపు కొడతాడు. 5:14. ఎప్పుడైతే సంఘం అంతా కన్నీరు గార్చిందో అక్కడ ఏం జరిగింది? పేతురు దగ్గరికి దేవదూత వెళ్ళిపోయింది. దేవదూత బయట తీసుకొచ్చేసి వదిలేసి నీ వెళ్ళిపోని సంఘానికి వెళ్ళిపోని కనుక వచ్చి తలుపు కొడితే అక్కడ ఒక చిన్నది, ఎవరో, అది వ్యతిరేక పరిస్థితి కాబట్టి ఎవరో వసే పనికిమాలది, ఎవరేంటి పొద్దులేసి నేనే కదా నిన్ను నడిపించేది, ఆత్మీయ తండ్రి నేను, అబ్బే పాస్టర్ గారు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారు అని చెప్పి లోపలికి అందరూ తీసుకొచ్చేస్తుంది. ఆనందానికి అవతలు. అలా ఏం చదవమ్మా? అందుకు వారు, నీవు పిచ్చిదాని అనేది, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతన్ని దూత అనేది. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి పొందారు. వాళ్ళు చూసారా ఆ సంఘం? చూసారు ఎంత బాగుందో? దైవజనుడి కోసం ఏడుతున్నారు, దైవజనుడి కోసం కూడుకున్నారు, దైవజనుడి కోసం ఒక అందరూ కలిసి, చిన్నోళ్ళు పెద్దోళ్ళు మగోళ్ళు ఆడవాళ్ళు కలిసి, మా దైవజనుడు మాకు కావాలి, ఎందుకంటే మా దైవజనుడు మాకు ప్రేమను పంచాడు, మా సేవకుడు మమ్మల్ని ప్రేమించాడు, మా కుటుంబాల కోసం కన్నీరు గార్చిన సేవకుడు, కాబట్టి మేము ఆయన పోగొట్టుకోవడం మాకు ఇష్టం లేదని. ఎంత ప్రేమ కనబడుతుంది ఆ సంఘంలో, ఎంత ఐక్యత కనబడుతుంది, ఎంత ముచ్చటగా ఉందండి ఆ సంఘం. ఈరోజు సంఘాలు ఎక్కడ ఉన్నాయండి? ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయండి భూమి మీద? పేతురు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి సేవకుడిగా విశ్వాసులను కూడా ప్రేమించాడు, సంఘాన్ని ప్రేమించాడు, విశ్వాసులు బాగుండాలని కోరుకున్నాడు, కన్నీరు కాచాడు, ప్రయాసపడ్డాడు. కాబట్టి ఆ సంఘం ఎలా ఉంది? అందరికీ మాదిరికరమైన సంఘంగా ఉంది. ఒక దైవజనుడు దేవుణ్ణి ప్రేమించకుండా, ఒక సేవకురాలు దేవుణ్ణి ప్రేమించకుండా ఆ సంఘం అభివృద్ధి చెందడం అసాధ్యం, ఆ సంఘం ఆశీర్వదించబడటం అసాధ్యం. ఒకవేళ సంఘం అభివృద్ధి చెందిన అది భౌతికమైన సంతానం అవుద్దే తప్ప ఆగర సంతానం అవుద్దేమో కానీ శారా సంతానం మాత్రం అవ్వదు. ఈరోజు సంఘాలు కొన్ని కరెక్ట్గా లేకపోయినా దేవుణ్ణి ప్రేమించకుండా వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటూ, సేవకులు, రెవరెండ్లు, డాక్టర్లు చెప్పుకుంటూ, బిషప్లు చెప్పుకుంటూ, అహంకారంతో గర్వంతో మాట్లాడుతున్నా కూడా కొన్ని సంఘాలు ఉన్నాయి, బాగానే వెళ్తున్నాయి డెవలప్మెంట్. అదేంటో తెలుసా? దేవుడు ఇచ్చిన డెవలప్మెంట్ కాదు, అది వాళ్ళగా తెచ్చుకున్న డెవలప్మెంటు, సాతాను తెచ్చిన డెవలప్మెంట్. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.
కుటుంబం కంటే గొప్పదండి సంఘం. దేవుడు పెట్టిన బంధాలండి సంఘంలో. ఒక సహవాసం దేవుడు ఏర్పాటు చేశారు. లోక రక్త సంబంధుల కంటే ఆత్మీయ రక్త సంబంధులు ఎక్కువ గొప్పోళ్ళండి. దేవుడు ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. ఎప్పుడు నెరవేరింది? ఎక్కడ నెరవేరింది? దైవజనుడు పేతురు మొదటి ప్రేమ, మొదటి స్థానం, మొదటి ఘడియ దేవుడికి ఇచ్చాడు కాబట్టి సంఘం అంతా అభివృద్ధి చెందింది. సంఘం అంతా ప్రార్థనాపరులుగా ఉన్నారు. సంఘంలో క్రమం ఉంది, సంఘంలో క్షేమం ఉంది, సంఘంలో ఆశీర్వాదం ఉందండి పేతురు సంఘంలో. మరి నేటి ప్రపంచం ఎలా ఉంది? ఒక దైవజనుడు, ఒక దైవజనరాలు ఎవరైనా సరే దేవుణ్ణి ప్రేమించకుండా వాళ్ళని ప్రేమించుకునే వాళ్ళు సంఘానికి ఏ మేలు చెయ్యలేరు, సంఘానికి ఉపయోగపడలేరు, సంఘానికి వాళ్ళు వేస్ట్ ఫెలోసే. చూడండి, పేతురుకి మించిన దైవజనుడు లేడు. పేతురే స్పెషల్, పేతురే స్టార్టింగ్. దేవుడు పేతురికే పరలోకపు తాళపు చెవులు ఇచ్చేసరికి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి ఇగో తీసుకో. మరి ఇంతమంది ఉన్నారు శిష్యులు, నువ్వు అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు కాబట్టి తీసుకో పరలోకపు తాళపు చెవులు. నీ ఎదుట ఎవ్వడు నిలవలేడు. నువ్వు ఎక్కడ బంధిస్తే నేను అక్కడ బంధించేస్తా. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే వరాలు ఇస్తారు, దేవుణ్ణి హత్తుకుంటే నీకు అభిషేకాలు ఇస్తారు. షాక్ అయిపోతావు. కొత్త కొత్త వరాలు, కొత్త కొత్త అభిషేకాలు, కొత్త కొత్త ఆధిక్యతలు వస్తాయి నీకు. అది నీకు అర్థం కావట్లా. ఏంటి దేవుడు ఇలా పెట్టాడు? బుద్ధిలే అపసరి. ఏంటి స్వార్థపరుడా? నన్ను ప్రేమించమంటాడేంటి? నీకోసమే ప్రేమించమనేది. ఆయన కోసం కాదు. ఆయన మహిమ ఎప్పుడు తగ్గదు. ఆయనకి ఎప్పుడు ఏ లోటు లేదండి. నీకు కావాలంటే, నువ్వు ఎదగాలంటే, నువ్వు ఫలించాలంటే, నువ్వు మంచి సేవకుడుగా ఈ భూమి మీద మంచి సంఘానికి నువ్వు కాపరిగా ఉండాలంటే ఖచ్చితంగా దేవుడిని ప్రేమించు. మొదటి గడియ, మొదటి ప్రేమ, మొదటి స్థానం దేవుడికి ఇస్తే, దేవుడు అది నచ్చితే చేపలు పట్టుకునేవాడు. గోచి కట్టుకున్నవాడు వెళ్తుంటే స్వస్థతలు విడుదల వస్తుంటే గట్టి పేతురు గారు వస్తున్నారు, అయ్యగారు వస్తున్నారా? హో అయ్యగారు అయ్యగారు ఒక్కసారి ముట్టుకోండి. అయ్యగారు బతుకెలా అయిపోయిందండి. ఒకప్పటికి ఇప్పటికీ పేతురు జీవితం భూమికి ఆకాశం అంతా మారిపోయింది. మొత్తం తలకిందులైపోయింది. భ్రష్టుడిగా, శాపగ్రస్తుడిగా, పాపాత్ముడిగా ఉన్న వ్యక్తి ఈరోజు సెలబ్రిటీగా మారిపోయాడండి. స్పిరిచువల్ సెలబ్రిటీ అయిపోయాడు. ఇంకా పేతురు పొద్దున అయ్యగారు బయటికి ఇలా వాకింగ్ వెళ్తారు. ఆ వాకింగ్ నీడబడినా చాలు స్వస్థ వచ్చేస్తుంది. 100 మంది చుట్టుపక్కల ఊర్ల నుంచి 100 మంది ప్రతిరోజు రోగులు తీసుకొచ్చేసి అయ్యగారు నీడ పడితే చాలా. ఏం అభిషేకం, ఏం ఆధిక్యతం. మాట్లాడక్కర్లా, చెయ్యి పెట్టక్కర్లా, ఓపక్కర్లా, దెయ్యాన్ని పిలవక్కర్లా, పేరు ఊరు అడగక్కర్లా, నీడ పడితే చాలు. ఏం కృప! ఎలా వచ్చింది? పేతురు, ప్రేమిస్తున్నావా? ఎస్, ప్రేమిస్తున్నా. నాకు మీరే ఎక్కువ. నాకంటే, నా ప్రాణం కంటే మీరే ఎక్కువ. అందుకనే అది చూసారా, ప్రేమను పెంచుకొని చివరికి హతసాక్షి అయిపోతాడు. తెలిసి చంపే నన్ను కానీ ఒక మాట, నా దేవుళ్లాగా నాకు అలా సిలువేయద్దు, రివర్స్లో సిలువేసి చంపేయండి అని పేతురు ప్రేమించాడు. మామూలుగా కాదు, హై రేంజ్లో ప్రేమించాడు. ఒక మాట వచ్చి అంటాడు సువార్తల్లో, నేను సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడిస్తున్నాను ప్రభువా. అది ప్రేమించు. నాకు పేరు కావాలి, దేవుడు కావాలి, డబ్బు కావాలి, దేవుడు కావాలి, సౌఖ్యం కావాలి, నాకు సుఖం కావాలి, దేవుడు కావాలి. అది సెట్ అవ్వదు. సమస్తాన్ని విడిచిపెట్టిన వాడే శిష్యుడవుతాడు. శిష్యుడే దేవుని ప్రేమించినోడు అవుతాడు. లింక్ ఉంటుంది ప్రియ దేవుని పిల్లారా. ఈరోజు సేవకులకు డబ్బు కావాలి, ఈరోజు సేవకులకి పేరు కావాలి, ఈరోజు సేవకులకి సౌఖ్యం కావాలి, సుఖం కావాలి. అది కుదరదో. పేతురుకు ఒకరోజు మండిపోయింది. ఏరా, నాటకాలు ఆడుతున్నారా? ఏం చేశారు? పేతురుని కొట్టారా? ఎవరన్నా తిట్టారా? కాదు. పేతురు వైపు చూస్తే, ఒరే నా ఇంకా చూస్తారేంట్రా, నేనేం చేశానురా, నాలో ఉన్న దేవుడిని చూడండిరా. ఈరోజు దైవజనుడి వైపు చూడకపోతే కోపం, దైవజనుడి పేరు ఎత్తకపోతే కోపం, బ్యానర్ పెట్టకపోతే కోపం, రెవరನ್ನು పెట్టకపోతే కోపం. నేటి క్రైస్తవం ఎలా ఉంది? నేటి సేవకులు ఎలా ఉన్నారు? నా దేవుడు గణపరచబడాలి, నా దేవుడికి మహిమ రావాలి, నా దేవుణ్ణి సంతోషపెట్టాలి, నన్ను కాదు నా దేవుణ్ణి, నా తండ్రి అని ప్రేమిస్తే ఆటోమేటిక్గా ఆయనకి ఇస్తాం మహిమ. ప్రేమించినప్పుడు మనమే తీసుకుంటాం. నువ్వు కనబడాలనుకుంటున్నావా? నువ్వు ప్రేమించే నీ తండ్రి కనబడాలని కోరుకుంటున్నావా? అక్కడే తెలిసిపోద్ది నువ్వు ఫెయిల్యూర్ అయిపోయావని. నిజముగా ఒక వ్యక్తి దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమిస్తే ఆ లైఫ్ ఉంటుందండి, ఆశీర్వాదపు జీవితం అండి.
ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం, ఏది పట్టుకుంటే అది ఆశీర్వాదం, ఏదంటే అది. పేతుడండి చేపలు పట్టేవాడండి, కంపు కొట్టుకునేవాడండి, చచ్చిపోయిన లెగు అంటే లేచిపోయాడండి. ఒక్కటే ప్రేమ, ప్రేమ, ప్రేమ. దేవుడు కోరుకునేది ఒక్కటే ప్రేమ. ఆ ప్రేమని సమృద్ధిగా పేతురు ఇచ్చేశాడు. కాబట్టి పేతురు సంఘం, పేతురు సేవ, పేతురు జీవితం అద్భుతంగా, ఆశ్చర్యంగా, ఆశీర్వాదంగా ఉందండి. ఇప్పటికీ 2000 సంవత్సరాలైన పేతురు మనకి మాదిరిగానే ఉన్నాడు. దేవుణ్ణి సంతోషపెట్టి చరిత్రలో మిగిలిపోయాడండి. పరిచారకులారా ఎలా ఉన్నారు? సువార్థికులారా ఎలా ఉన్నారు? సేవకులారా ఎలా ఉన్నారు? సేవకుల పిల్లలారా ఎలా ఉన్నారు? ఎవరికి ప్రథమ స్థానం ఇస్తున్నారు? ఎవరికి మొదటి గడి ఇస్తున్నారు? ఎవరికి మొదటి ప్రేమ ఇస్తున్నారు? మీకు మీరు ఇచ్చుకుంటున్నారా? మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకుంటున్నారా? మీ కర్మ, మీరు నాశనం అయిపోతారు. నాకంటే ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కాడు. వాళ్ళకి నేనేమి చెయ్యలేను నా స్వభావానికి విరుద్ధంగా. కాబట్టి ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను సేవ చేస్తాను, నేను రెవరెండు, నేను బిషప్పు, నేను పరిచర్య చేస్తాను, నా బంధని బొంద కాదు. అన్నిటికంటే ముఖ్యం సేవ కంటే, సువార్త కంటే, పరిచర్య కంటే దేవుణ్ణి ప్రేమించడమే ముఖ్యం. ఈరోజు దేవుడు మనకు అది నేర్పిస్తున్నారు. దేవునికి ఏం మహిమ కలుగును గాక. ఆయనేమో నువ్వు కావాలని, ఆయనేమో నీతో ఉండాలని, ఆయనేమో నీ గురించి తెలిసి కూడా నీతో సహవాసం చేయాలని వస్తే సిగ్గు లేకుండా బరి తెగించి నిన్ను నువ్వు ప్రేమించుకుంటావా? అక్రమము చేయవర్లారా నా ఎదురు నుంచి పోండి. దేవుణ్ణి మొదట ప్రేమించాలి, తర్వాత మనల్ని ప్రేమించుకోవాలి, తర్వాత మనుషుల్ని ప్రేమించాలి. క్రమం ఏది? పొద్దున్నే లెగాలంటే బాధ. అహం కంటే దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీ అహమే గెలవాలి, నువ్వే గెలవాలి, దేవుడు ఓడిపోవాలి. ఇంకా సిలువేస్తావు ఆయన్ని, ఇంకా అమ్మేస్తావు. ఒక్కసారి అమ్మేశాడు యోధేశ్వరు యుద్ధ, నువ్వు రోజు అమ్మేస్తావు, రోజు సిలువేస్తావు. నువ్వు మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటావు, నాకు ఆశీర్వాదం కావాలి, నీకు ఆశీర్వాదం కావాలి. నీకు వస్తుంది ఆశీర్వాదం, గ్యారెంటీ వస్తుంది. ఆశీర్వాదం ప్యాకేజీ పైన బొమ్మది ఉండి లోపల మాత్రం శాపం వస్తుంది. శాశ్వతమైన ప్రేమ పొందుకుంటూ జీవితంలో భూమి మీద ఎవరు ప్రేమ చూపించినంత ప్రేమ దేవుడు నీ మీద కుమ్మరిస్తే, నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, భర్త కంటే, పిల్లల కంటే ప్రేమను కుమ్మరిస్తే ఆ దేవుణ్ణి తిరిగి ప్రేమించడానికి బాధ నొప్పే నాకు అర్థం కావట్లేదు. హ్యాపీగా ప్రేమించుకోవచ్చు కదా. అలా ప్రేమించకే ఇలా ఉన్నారు. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి చాలా జాగ్రత్తగా చూద్దాం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగింది. 7 కొడుకులు 3 కూతులు, 10 మంది పిల్లలు. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అక్కడే గొప్పవాడుగా నుండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇళ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చింది. వారి లెగిసే పాయింట్ ఏంటంటే, బాబు పాప రోజు విందు చేసుకుంటారంటే ఇళ్ళ కుటుంబం భూమి మీద మరి ఎలాంటి కుటుంబం లేదేమో అనిపిస్తుంది. రోజు ఇంట్లో విందంట. ఎవరో అన్నదమ్ములు అక్క చెల్లెలు కలుస్తారు. ఈరోజు అరే సోమవారం, మరే ఫస్ట్ డాడీ చెప్పండి డాడీ. యోబు తన కొడుకుతో చెప్తున్నాడు, పెద్ద ఇవాళ మీ ఇంట్లో విందా? అవును డాడీ, మీరు అందరు రావాలి డాడీ. యోబు బహుకోటీశ్వరుడు కాబట్టి ఒక్కొక్కరికి ఒక ఇల్లు ఇచ్చేసాడు, పనోళ్ళని ఇచ్చాడు. ఇప్పుడు తెలుసా ఫస్ట్ డే సోమవారం పని ఏంటి? మొదటి కొడుకు ఇంట్లో అందరూ అమ్మా నాన్న వస్తారు, తమ్ముళ్ళు వస్తారు, చెల్లెళ్ళు వస్తారు. హ్యాపీగా అందరూ కలిసి ఒక పెద్ద డైనింగ్ టేబుల్ మీద 12 మంది అండి, 12 మంది పట్టి డైనింగ్ టేబుల్ పెట్టుకొని, అన్నయ్య తెల్లి మమ్మీ ఇంకో తిని మమ్మీ బాబ్బా ఆ వచనాల్లో అసలు రోజు యోబు కుటుంబం కలుసుకోవడం ఏంటి, రోజు తినటం ఏంటి, రోజు సంతోషంగా ఉండడం ఏంటి, రోజు అందరూ ఐకమత్యం కలిగి ఉండడం ఏంటి కుటుంబం అంతా. ఈరోజు చూడాలి. సేవకులు నాకు ఫోన్ చేసి మా అమ్మాయి చెడిపోయింది అన్నయ్య, పాస్టర్లు ఫోన్ చేసి నాకు ఏడుస్తున్నారు, నా కూతురు పాడైపోయింది, నా పిల్లలు నా మాట వింటలేదు. సేవకుల కుటుంబం, సేవకులు. ఇంకా విశ్వాసులు అయితే ఇంకా మరీ దారుణం. నా పిల్లలు పూర్తిగా బయటికి వెళ్ళిపోయారనయ్య, నా పిల్లలు ప్రేమిస్తున్నారయ్యా బయట వాళ్ళని, నా పిల్లలు లోకంలో ఉన్నారనయ్య, నా పిల్లలు నా మాట వింటలేదనయ్య, నా పిల్లలు నన్ను కొడుతున్నారనయ్య, నా పిల్లలు నన్ను చంపుతున్నారనయ్య. నీ బతికింతే ఎందుకు తెలుసా? నువ్వు దేవుణ్ణి ప్రేమించలేదు కనుక నీ కుటుంబంలో ఐక్యత ఉండదు.
నీ కుటుంబంలో సంతోషం ఉండదు, నీ కుటుంబంలో సమాధానం ఉండదు, నీ కుటుంబంలో ఏం ఉండదు. యోబు కుటుంబంలో సంతోషం కనబడిద్ది, యోబు కుటుంబంలో ఐక్యత కనబడిద్ది, యోబు కుటుంబంలో ఆనందం కనబడిద్ది. యోబు కుటుంబాన్ని చూస్తే ఎవడికైనా ఈర్ష్యాసూయ రావాల్సింది. వీళ్ళేంట్రా రోజు కలుసుకుంటారు, రోజు విందేంట్రా, రోజు సంతోషంగా పండగ చేసుకుని నవ్వుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ అన్నయ్య, అక్క, చెల్లి, డాడీ, ఇదేం కుటుంబం అండి అసలు. ఈరోజు మిమ్మల్ని గనక క్రైస్తవ కుటుంబాల గురించి దైవజనుడిగా మాట్లాడుతున్నాను, బాధతో వేదనతో. మీ ఇంట్లో గనక ఎలక్షన్స్కి వెళ్ళి మీరు నలుగురు అయితే భార్యాభర్తలు 2 పిల్లలు అనుకుని ఎలక్షన్స్కి వెళ్తే తెలుసా, నలుగురు 4 పార్టీలు వేస్తారు. మీరు ఒక ఐక్యత ఉండదు, ఒక ప్రేమ ఉండదు, అమ్మ అని గౌరవం ఉండదు, నాన్న అని కృతజ్ఞత ఉండదు, పిల్లల పట్ల ప్రేమ ఉండదు, తల్లిదండ్రుల పట్ల. ఎంత గొప్ప తండ్రో తెలుసా. మీలో దమ్ముంటే, ధైర్యం ఉంటే నాకు చెప్పండి ఆన్సర్. యోబంట తన పిల్లలు ఎక్కడ పాపం చేశారేమో అని కన్నీళ్లతో బలియాగం చేస్తున్నాడంట, బలిపీఠం కడతాడు. ఈ రోజుల్లో అలాంటి తండ్రి ఎక్కడున్నాడు? కోడుకు పోతే పోయాడు, కూతురు నాశనం అయిపోయి, నేను హ్యాపీగా ఉంటా, నేను సౌఖ్యం. ఇదేం ప్రేమ, ఈ బంధాలు. అమార్థానికి పిల్లల్ని కంటం ఎందుకు? వదిలేయచ్చు కదా, పెళ్లి చేసుకోకుండా సన్యాసం తీసుకోవచ్చు కదా. తండ్రి ఎంత బాధ్యత కలిగిన తండ్రి అండి, ఎంత గొప్ప తండ్రి అండి, ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న తండ్రి. పిల్లల కోసం కన్నీరు గార్చేవాళ్ళు ఈరోజు ఎవరున్నారండి? పిల్లల పాపాలు ఒప్పుకునే వాళ్ళు తల్లిదండ్రులు ఎక్కడున్నారండి? అంత ఆర్టిఫిషియల్ అయిపోయింది. వీళ్ళు ప్రేమ ఉండదో పిల్లలు ప్రేమించాలని కోరుకుంటారు, వీళ్ళకి బుద్ధి ఉండదో పిల్లలకి బుద్ధి రావాలని కోరుకుంటారు. ఎటు చూసినా గొడవలు, ఎటు చూసినా అసహించుకోవడం, ఒకరినొకరు. తోడబుట్టిన వాళ్ళ మధ్య ప్రేమ ఉండదు, తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఉండదు, తల్లికి పిల్లకి పడదు, తండ్రికి కొడుకు పడదు, మాటలుండవు, కొట్టుకోవటాలు, చేతులు ఎత్తడాలు. ఎందుకు? దేవుడి కంటే నిన్ను నువ్వు ఎక్కువ ప్రేమించుకుంటే, దేవుడి కంటే మనుషులకి ఎక్కువ పెద్దపీట వేస్తే కుటుంబం అంతా అల్లరి పాలైపోద్ది, కుటుంబం అంతా రోడ్డు మీద పడిపోద్ది, కుటుంబం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోద్ది అనవసరం. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావో మొదటి గడి. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాడు యోబు, కోటీశ్వరుడు, కుటుంబం ఉంది, ఎన్ని ఉన్నా దేవుని స్థానం దేవుడికి ఇచ్చేస్తున్నాడు. గట్టిగా చెప్పలు దేవుడికి ఇవ్వాల్సిన ప్రేమ దేవుడికి ఇచ్చేస్తున్నాడు, మొదటి గడి ఇచ్చేస్తున్నాడు, మొదటి ప్రేమ ఇచ్చేస్తున్నాడు, మొదటి స్థానం ఇచ్చి ఆ తర్వాత పిల్లలతో, కుటుంబంతో, భార్యతో ఎంజాయ్ చేస్తున్నాడు. అంతకుమించిన అనుభవించేవాడు ఎవడున్నాడండి? అంతకుమించి గొప్పవాడు ఎక్కడున్నాడు? యోబు కుటుంబంలో. లేకపోతే యోబు నడుచుకుంటూ రోడ్డు మీద బజారుకి వెళ్ళాడు అనుకో, సూపర్ మార్కెట్కి, ఏం అదృష్టం ఉంది, అరే ఆర్డర్ అదృష్టం ఉంది, అరే ధనవంతుడు, గొప్పవాడురా యోబురా. యోబు నడుచుకుంటూ వెళ్తే అదృష్టవంతుడని చెప్పుకునేవాళ్ళంట. ఎందుకని? దేవుడికి మొదటి స్థానం ఇచ్చాడు, దేవునికి మొదటి ప్రేమ ఇచ్చాడు, తనకంటే తన కుటుంబం కంటే దేవుడే అని హృదయంలో స్థానం ఇచ్చి సింహాసనం మీద దేవుని కూర్చోబెట్టాడు. కాబట్టి బహుగా ఆశీర్వదించబడ్డాడు. తూర్పు దేశంలో అతని కంటే గొప్పడు ఎవరో? సాతాను చెప్తాడు ఆ మాట. ఏమంటాడు? నువ్వు బహుగా ఆశీర్వదించావయ్యా. ఎందుకు ఆశీర్వాదం వచ్చింది? భౌతికంగా ఎందుకంత ఆశీర్వాదం వచ్చేసింది? ఎందుకంత సంపద, ఎందుకంత పనులు, ఎందుకంత ఆధిక్యత వచ్చింది? యోబు దేవుణ్ణి ప్రేమించాడు, యోబు దేవుణ్ణి కనపరిచాడు, యోబు దేవుడికి మొదటి స్థానం ఇచ్చాడు, దేవుని హృదయాన్ని గెలుచుకున్నాడు. కాబట్టి అరే తీసుకో, నన్ను ప్రేమించేవారిని ఆస్తికర్తలుగా చేస్తాను. నీకు అన్నీ కావాలి కానీ నువ్వు దేవుడు మాత్రం ప్రేమించవు. చచ్చిన ఎవరు నీకు? నా దేవుడు. పేతురు చూడండి, అభిషేకాలు, వరాలు ఎవరికి ఏమైనా ఇచ్చి పారేశారు. ఎందుకంటే దేవుడు హృదయాన్ని గెలుచుకున్నాడు ప్రేమతో. యోబు దేవుడు హృదయాన్ని గెలుచుకున్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా రాజభోగమే, ఎక్కడికి వెళ్ళినా ఘనత, విలువ, పనోళ్ళు, అబ్బో వేల వేల గొర్రెలంట, పనోళ్ళంట. బాబా క్రైస్తవ్యంలోకి వచ్చావు 20 ఏళ్ళైంది, 30 ఏళ్ళైంది, చెప్పుకుంటానికి లేదు, ఆశీర్వాదం లేదు, ఇంకా శాపాలే, ఇంకా దరిద్రతలే, ఇంకా అవమానాలే, ఇంకా నిందలే, చుట్టాలకి చెప్పుకుంటానికి లేదు, చూపిస్తానికి లేదో ఆశీర్వాదం. ఎందుకని? నువ్వు దేవుణ్ణి కంటే నిన్ను నువ్వే ఎక్కువ హెచ్చించుకుంటావు. నేను 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 ఆ నేనే నాశనం చేసేసింది, ఆ నేనే నాశనం చేసింది. కుటుంబం చక్కగా ఉండాలంటే, నీ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నావా? నీ పిల్లలు ముత్యాల్లాగా ఉండాలనుకుంటున్నావా? నీ పిల్లలు పర్ఫెక్ట్గా తప్పుడు పని చేయకుండా ఉండాలనుకుంటున్నావా? నువ్వు దేవుణ్ణి ప్రేమించు. దేవుణ్ణి ప్రేమిస్తే ఆటోమేటిక్గా కుటుంబం అంతా చక్కబడిపోద్ది, కుటుంబం అంతా లైన్లోకి వచ్చేస్తుంది. భార్య నీ మాట వింటది, పిల్లలు నీ మాట వింటారు, ఎవడైనా నీ మాట వినాల్సిందే. ఎప్పుడు నువ్వు దేవుణ్ణి నిజముగా హృదయపూర్వకంగా ప్రేమిస్తే అందరూ నీ మాట వింటారు. ఎందుకు కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడిపోతున్నాయి? ఎందుకు అసహ్యంగా తయారవుతున్నారు పిల్లలు? ఎందుకు భార్యాభర్తలు విడిపోతున్నారంటే కేవలం దేవుణ్ణి ప్రేమించకపోవటం వల్లే, వాళ్ళు ప్రేమించుకోవడం వల్లే
కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి. కుటుంబాలు 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 రోడ్డు మీద పడిపోతున్నాయి. క్రైస్తవ కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. దేవుడి నామానికి ఎంత దూషణ పాలైపోతాయి. దేవుడు ఎంత దుఃఖపడతారు. నా పిల్లలేంటి ఇలా ఉన్నారు, రోడ్డు మీద పడిపోయారండి, బూతులు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. భార్యాభర్తలు ఒక బంధం ఉండదు, ప్రేమ ఉండదు, ఒక ఆనందం ఉండదు, పిల్లలకి ప్రేమ పంచడం ఉండదు, ఏముండదు. కుటుంబం అయిపోయింది. కనేస్తారు, పిల్లల్ని వదిలేస్తారు. పిల్లల కోసం ఏడ్చే వాళ్ళు ఎవరున్నారు? పిల్లల కోసం కన్నీరు గార్చే వాళ్ళు ఎవరున్నారు? యోగులాగా. మెయిన్ పాయింట్ ఒక్కటి చేయలేదనుకో, ఏం చేసినా వేస్టే. ఆజ్ఞలన్నిట్లో ప్రధానమైన ఆజ్ఞ నీ దేవుణ్ణి, తండ్రిని, నీ రక్షకుడిని ప్రేమించాలి. అసలు దాంట్లో కష్టమేముందో నాకు అర్థం కాదు, దాంట్లో ఇబ్బంది ఏంటో నాకు అర్థం కాదు, దాంట్లో ఉన్న ఇరుకేంటో ఇబ్బంది ఏంటో. ప్రేమకి తిరిగి ప్రేమనెత్తున్నావు. ఫస్ట్ ఆయన ప్రేమించారు, నువ్వు తిరిగి ప్రేమిస్తున్నావు. దాంట్లో ఏముంది? ఎంత స్వార్థపరుడు అంటే. దేవుడు ప్రేమ కావాలిగా, నేను మాత్రం తిరిగి ప్రేమించను. దేవుడు నన్ను ప్రేమించాలి, నేను కుటుంబాన్ని ప్రేమిస్తా. దేవుడు నన్ను ప్రేమించాలి, నేను రోడ్డు మీద కుక్కను ప్రేమిస్తా. ఏంటంటే అది? ఆయన ప్రేమిస్తే నువ్వు కూడా తిరిగి ఆయన ప్రేమించాలి. అది న్యాయం. ప్రేమకు తిరిగి ప్రేమ ఇవ్వాలి, అది ధర్మం అండి. ఇద్దరు చూపించాను. నీ సంఘం బాగుండాలంటే, నీ పరిచర్య బాగుండాలంటే ఖచ్చితంగా పేతురు వల్లే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. అభిషేకాలు, వరాలు కావాలంటే, ఆధిక్యత కావాలంటే, ఒక ప్రత్యేకమైన జీవితం ఈ భూమి మీద నువ్వు జీవించాలంటే పేతురు వల్లే దేవుణ్ణి అమితంగా ప్రేమించాలి. రెండు, నీ కుటుంబం కట్టబడాలంటే, నీ కుటుంబంలో సంతోషం, సమాధానం ఉండాలంటే, నీ కుటుంబం ఆశీర్వాదంగా ఉండాలంటే, నీ కుటుంబంలో నీ పిల్లలకు మంచి భవిష్యత్తు రావాలంటే మొదటి స్థానం, మొదటి ఘడియ, మొదటి ప్రేమ దేవుడికి ఇచ్చి దేవుడిని అమితంగా ప్రేమించాలి. ఇంకొక వ్యక్తిని చూపించి ముగించేస్తా. మొదటి సమూయేలు 16:23. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయాడు. 16 ఏళ్ల చిన్న వయసులో దేవుణ్ణి దావీదు ప్రేమిస్తున్నాడు. దావీదు దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాడు. ఎప్పుడు? మీరెప్పుడు మొదలెడతారు? మేము యవన వయసులో ఉన్నాం, మేము ముసలి వయసు వచ్చినప్పుడు ప్రేమిస్తాం. మాకు అప్పుడే భక్తి ఎందుకు? మాకు దేవుడు ఎందుకు? మా అమ్మ నాన్న ఉన్నారు కదా, బాగానే పోషిస్తున్నారు కదా, చదివిస్తున్నారు కదా, మాకు ఏ లోటు ఉంది? మాకు దేవుడితో పనే ఉంది. సడన్గా పోతే మీ అమ్మ నాన్న నువ్వు రోడ్డు మీద పడిపోతాయి. బాల్య దినముల యందే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. చిన్నప్పటి నుంచే దేవుణ్ణి ప్రేమించాలి. చిన్నప్పటి నుంచే దేవుడు మనకు కావాలి. దావీదు జీవితం చూస్తే దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాడు. చిన్న వయసులోంచే ఆరాధించడం మొదలుపెట్టాడు. అందుకనే చిన్న వయసులోనే అధికారం ఇచ్చేశారు, అభిషేకం ఇచ్చేసి వరం ఇచ్చేశారండి. ఏంటది? సౌలుకి దురాత్మ పట్టినప్పుడెల్లా దావీదు సితారా పట్టుకొని వాయిద్యాలతో ఆరాధన చేసిన వెంటనే దెయ్యం వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు దైవజనుడై ఒక దెయ్యం వెళ్ళగొట్టాలంటే 10 మంది పెద్దలు రండి, చిన్నలు రండి, రౌండ్ వేయండి, బబ్బబ్బబ్బ ఎక్కడ నీ పేరేంటి మరి అది చెప్పు. ఉన్నారా? ఉన్నావా? సరిగ్గా తిరగండి. రౌండ్ 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 రౌండ్. దెయ్యాన్ని వెళ్ళగొడటానికి 10 మంది రౌండ్ తిరగడానికి అసలు సంబంధం ఏంటి నాకు అర్థం కాదు. నీలో దమ్ము ఉంటే ఒక మాటతో దెయ్యం పారిపోయి వెళ్ళిపోవాల్సిందే నీలో. దావీదు యవ్వన వయసులో ఇంకా 20 కూడా రాలా. అయ్యగారికి 16-17 ఏళ్ళకే అభిషేకం ముందు తీసుకుని వరం ముందు దెయ్యాన్ని నిలగొట్టే వరం సంపాదించేసుకున్నాడు. నువ్వు ఇంకా 30, 40, 50, 60 ఏళ్ళు వచ్చినా ఒక దెయ్యాన్ని నిలగొట్టావు. చూడండి, ఎప్పుడైతే దావీదు దేవుణ్ణి ప్రేమించాడో ప్రేమించిన వాడు ఆరాధిస్తాడు. ప్రేమ లేకుండా ఆరాధన రాదు. దావీదు ఒక్కడే మామూలు వ్యక్తి, చిన్న వ్యక్తి, ఎవరు సపోర్ట్ లేదు, అమ్మ నాన్న సపోర్ట్ లేదు, అన్నల సపోర్ట్ లేదు, ఒక్కడే చెవ్వరోడు అడవిలోకి వెళ్ళిపోయాడు. దావీదు అడవిలో ఉన్నాడు. సరదాగా ఫ్రెండ్స్తో తిరగచ్చు, ఏదో చేయొచ్చు, కానీ దేవుణ్ణి ప్రేమించు. అడవిలో వ్యతిరేక పరిస్థితుల్లో దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. అది ఆరాధన దేవుడికి సంతోషంగా అనిపించింది, నచ్చింది. ఇంకా ఇది వరం ఇవ్వాలని చెప్పి చిన్నప్పుడే వరం ఇచ్చేసారు దెయ్యాలు. చిన్నప్పుడే అభిషేకం, చిన్నప్పుడే వరం. ఇప్పుడు నీకు వరం కావాలంటే అన్నవరం చుట్టూ ప్రదర్శనలు చేయి, 4 దెయ్యాలు వస్తాయి. ఇంకా ఎంతమంది నీకు వరం రాదు ఇంకా. ఎందుకంటే నువ్వు దేవుడిని ప్రేమించకుండా నీకు వరాలు కావాలి, అభిషేకాలు కావాలి, ఆధిక్యతలు కావాలి. దెయ్యం చూడంగానే వెళ్ళిపోవాలని కానీ వస్తుంది, ఖచ్చితంగా వెళ్ళిపోయి పత్తేస్తుంది నీ కోసం. అది వెళ్ళిపోయి 10 దెయ్యాలు తీసుకొచ్చి నేను దద్దలు అడిచేస్తుంది. నిజంగా నీకు ఏదైనా కావాలంటే నువ్వు దేవుణ్ణి స్వార్థం లేకుండా ప్రేమించు, కృతజ్ఞత కలిగి ప్రేమించు, మంచి మనస్సాక్షితో ప్రేమించు. నిన్ను ఎక్కడో తీసుకెళ్ళి పెడతారు, హిమాలయాల్లో రేంజ్లో పెడతారు, నిన్ను ఒక స్థాయిలో పెడతారు నిన్ను. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ప్రేమించిన దావీదుని ఏం చేశారు? అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు, ఆశీర్వదించారు. దేవుడు ఆశీర్వదించడానికే మనల్ని పిలిచారు. కానీ ఈరోజు ఎన్ని కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి, ఎన్ని సంఘాలు బాగున్నాయి. సంఘంలో సేవకుడు వెళ్ళిపోవడం, లేకపోతే విశ్వాసులు వెళ్ళిపోవడం. ఎవరికాడ వెళ్ళిపోవడానికి ఏదైనా బస్సులో జర్నీ సగంలో దిగి వెళ్ళిపోవడానికి సంఘం, అవునా కదా?
శాపాలతో వచ్చా, దరిద్రతతో వచ్చా, విగ్రహారాధన భయంకరం, రోజుకి 108 ప్రదక్షిణాలు చేసి వచ్చాను. శాపగ్రస్తమైన జీవితంలోంచి ఈరోజు ఆశీర్వాద జీవితంగా నా దేవుడు నన్ను మార్చేసి, దేవుణ్ణి మొదట ప్రేమించాను కాబట్టి, నా తండ్రికి మొదటి స్థానం ఇచ్చాను కాబట్టి, మొదటి గడియ సంతోషంగా నా ప్రాణ ప్రియుడికి ఇస్తాను కాబట్టి ఈరోజు అంచెలంచెలుగా నేను అభివృద్ధి చూస్తున్నాను. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారో అహంకారులు అయిపోతారు, గర్వాంధులు అయిపోతారు. ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తారో అద్భుతంగా దీనులుగా ప్రజలకు ఆశీర్వాదంగా ఉంటారు. 3 వ్యక్తులు మేము ముందు పెట్టాను దైవజనుడిగా. ఒకళ్ళు పేతురు ప్రేమించడం వల్ల సంఘం అంతా అద్భుతంగా ఆశీర్వాదంగా ఉంది. యోబు దేవుణ్ణి ప్రేమించడం వల్ల కుటుంబం ఆశీర్వాదంగా ఉంది. దావీదు దేవుణ్ణి ప్రేమించడం వల్ల దావీదు అనేక మందికి ఆశీర్వాదంగా ఉన్నాడు. నువ్వు ఆశీర్వాదంగా ఉండాలనుకుంటున్నావా, శాపగ్రస్తంగా ఉండాలనుకుంటున్నావా, నీ ఇష్టం. ఎవడేం చేయలేడు. బలవంతంగా ప్రేమించేది ఏమి ఉండదు. ఆలోచిస్తే నా భార్య నాకేం చేసింది, నినగా మొన్న వచ్చింది, నా మొగుడు ఏం చేస్తాడు, నేను చచ్చిపోతే రేపు నరకాన్ని తీసుకెళ్తాడా లేదా పరలోకం తీసుకెళ్తాడా, ఎవడేం చేయలేడు కదా నాకు, ఎవరైనా పాత్రలే కదా, దేవుడే కదా నాకు సమస్తం అని ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఆయన ప్రేమించగలవు. ఆలోచించుకోండి దయచేసి. విలువైన సమయం, విలువైన వాక్యం, విలువైన జీవితం పోగొట్టుకోమాకండి. ఇంకా ఈ రోజు తర్వాత కూడా ఇంకా నేను దేవుడి కంటే నన్నే ప్రేమించుకుంటాను, లోకాన్ని ప్రేమిస్తాను, మనుషుల్ని ప్రేమించుకుంటాను, బంధాలకు విలువిస్తానన్నారా, ఖచ్చితంగా తీసేస్తారు నా దేవుడు. ఎవరిని ఎక్కువగా ప్రేమించాడో యాకోబు ఆ రాహేలు చచ్చిపోయేలా చేశాడు. ఎగిరిపోద్ది నీ జీవితంలో, ఉండదు. దేవుడి కంటే ఎవరిని మనం ఎక్కువగా ప్రేమించకూడదు. నాకంటే ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కాడు. మహోన్నతుడైన తండ్రి, ప్రేమాస్వరూపమైన సుప్రభ వాక్యమైనదో సూటిగా మాతో మాట్లాడారు తండ్రి. ఈ రోజు నుంచి మీ ప్రజలు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులుగా మారిపోవడానికి సహాయం చేయండి. మొదటి స్థానం, మొదటి గడియ, మొదటి ప్రేమ మీకు ఇవ్వడానికి రుచి చూపించండి తండ్రి. సంతోషంగా మీకు లోబడి మీరు ఆశీర్వాదం సహాయం చేయమని పరిశుద్ధమైన పరమ తండ్రి.